1948 సెప్టెంబర్ 17 దేశ స్వతంత్ర్యానంతరం మరో 13 మాసాల నిరీక్షణ తరువాత శతాబ్దాల నిజాం నిరంకుశ దాస్య శృంఖలాలను తెంచుకుని తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రేపటి గురించిన కోటి రత్నాల వీణను శృతి చేసుకుంటూ అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన తెలంగాణ ఆ తర్వాత 8 ఏళ్లపాటు ప్రత్యేక రాష్ట్రంగా మిగులు నిధులతో సకల వసతులు వనరులతో శోభిల్లింది. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి నిధులు వనరుల కొరతతో కునారిల్లుతూ తెలంగాణతో కలవడానికి తహతహలాడిపోయింది. నాడు ఆంధ్ర నాయకులిచ్చిన విశాలాంధ్ర నినాదంలో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పుడే హెచ్చరించారు. అందుకే తరతరాల పీడనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలు మరోసారి తమ జీవితాలను, స్వేచ్ఛను, వనరులను ఎవరికో దారదత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఆంధ్రలో కలిస్తే దోపిడీకి గురవుతామని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనతో ఏకీభవించిన మొదటి ఎస్ఆర్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫారసు చేసింది. అయినా రాజకీయ మాయోపాయాలతో, పైరవీలతో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ను 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని, న్యాయంగా వ్యవహరిస్తామని పెద్ద మనుషుల ఒప్పందంలో హామీలు కురిపించారు. కాని ఏం జరిగింది? 5 దశాబ్దాలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సరికదా, వనరులు, వసతులు, సంపద, అధికారం అన్నీ ఆంధ్ర పాలకులు హస్తగతం చేసుకోగా తెలంగాణ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అశాంతి, ఆత్మహత్యలు, ఆకలి చావులు, అంతులేని బాధల్లో కాగిపోతోంది. అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని ఏడుస్తుంది, అదిగదిగో తెలంగాణ ఆకలని. దేశంలోని 2 మహానదులు కృష్ణా, గోదావరి తెలంగాణ నుంచే ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి హైదరాబాద్ ప్రభుత్వం తన 8 ఏళ్ల పాలనలో అద్భుతమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ నదులపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే కనీసం మరో 70 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని నాడు అందరూ కలలు కన్నారు. కాని 2 రాష్ట్రాల విలీనంతో తెలంగాణ తలరాత మారిపోయింది. కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అవిరయ్యాయి. విలీనానికి ముందు తలపెట్టిన ప్రాజెక్టులన్నింటికీ పాతరేశారు. విలీనం నాడు కొత్తగా హామీ ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొన్ని ప్రారంభమైనా ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ నీళ్లు తమకు వస్తాయేమోనని మౌనంగా వేచి చూశారు తప్ప తమ భూములు, నీళ్లు, ప్రాజెక్టులు అన్నింటినీ పొరుగువారు హరిస్తున్నారని గమనించలేకపోయారు. తెలంగాణలో కాలువలు, చెరువుల ద్వారా సేద్యమయ్యే భూమి విస్తీర్ణం 1956 నాటికి నేటికి సగానికి సగం తగ్గిపోయింది. కాలువలు, చెరువుల ద్వారా నాడు 20 లక్షల ఎకరాల భూమి సాగు కాగా నేడు కేవలం 12 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడిందా, బతికి చెడిందా? కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ కనీస వాటా 550 టీఎంసీలు. కానీ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సొరంగం ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జునసాగర్ టేలెంట్ ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టడంతో రాష్ట్రం ఉపయోగించుకుంటున్న 900 టీఎంసీలలో తెలంగాణకు 100 టీఎంసీల నీరు మాత్రమే దక్కుతోంది. అంటే దాదాపు 800 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటోంది. ఆధునిక భారత దేవాలయాలుగా భావించబడ్డ
శ్రీశైలం, నాగార్జునసాగర్లు సైతం తెలంగాణ ప్రజల పాలిట వివక్షా చిహ్నాలుగా పరిణమించాయి. నాగార్జునసాగరాన్ని తొలుత నిర్ణయించిన విధంగా ఇప్పుడున్న స్థలానికి ఎగువన 19 కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కాని ప్రాజెక్టు స్థలాన్ని కిందికి తరలించి తెలంగాణ నోట మట్టి కొట్టారు. చూడు తెలంగాణ సుక్క నీళ్ళు లేనిదానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుక్క నీళ్ళు లేనిదానా, నా గోడు దక్షిణ గంగగా ఖ్యాతిగాంచిన గోదావరి తెలంగాణ ప్రాంతం మీదుగా 600 మైళ్లు గలగలమని పారుతుంది. అయినా ఇంత పెద్ద నదిపై తెలంగాణలో ఇప్పటికి నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కటే. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ తొలిదశనే పూర్తి చేసుకోలేదు. నిజాం హయాంలో తలపెట్టిన ఇచ్చంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు ఎప్పటికైనా వస్తుందో రాదో తెలీదు. ఎల్లంపల్లి, ఏవాదుల, దుమ్ముగూడెం, లెండి, గుత్ప, అలీసాగర్, ప్రాణహిత, లోయర్ పెన్గంగల పరిస్థితి దాదాపు ఇదే. ఇది దగా పడ్డదరువు మాకేది బ్రతుకు తెరువు, ఇది దగా పడ్డదరువు మాకేది బ్రతుకు తెరువు. హరనినాదాలుగావు దేశ పునాదులే కదలాలా. సుడు తెలంగాణ సుఖ నీళ్ళు లేనిదానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని బచావత్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. చూడు తెలంగాణ సుక్క నీళ్ళు లేనిదానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు, తమ భూములను, జీవనాధారాన్ని కోల్పోయారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా, తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో 3/2 పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. 50 మంది వచ్చారా? ఏం చేస్తారు? బావి వెళ్ళిపోయింది, ఏం చేస్తారు? ఆ బోరు వెళ్ళిపోయింది, కూలినాలు తీసుకుపోతున్నారు. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు, ఆదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1,50,000 చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి. కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాకం వల్ల తెలంగాణలో ఈ నీటి వనరుల కింద సాగు చేసే భూమి 1/4 పడిపోయింది. చెరువులు, కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం
తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడ్డం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు, లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన, పంపు సెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ముషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామం ఇది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్యే ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. బైరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడనో కొంత ఆశ, యాన్నో ఒక ఆడ ఎన్నన్నా ఇంకో కాస్తిని పడతాయో అన్నట్టుగా. ఆశ నిరాశల సందిగ్ధం రైతులను బోరుబావుల వెంట పరిగెత్తిస్తోంది. ఈ పరుగు చాలా మంది రైతులను అప్పుల ఊబిలో దింపుతోంది. చివరకు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మరెందరో రైతులు దిగాలుగా, భయంగా వచ్చే మంచి కాలం కోసం ఎదురుచూస్తున్నారు. మరోసారి కాలం కలిసి రాకపోతే వీరిలో ఇంకెందరూ మృత్యువును ఆశ్రయిస్తారు. గొంతులకు తాళ్ళు వేసుకొని ఉరి పెట్టుకొని సత్య కాలం వచ్చింది సారు. బతకలేము. మా తల్లిని మట్టి బంగారం, మా తల్లిని మట్టి బంగారం, అది మానవాళికి నుదుట సింధూరం. తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతి పంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు, యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కానించి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు 40 ఏళ్ళు అయితే వాళ్ళకే వయసు మీరిపోయినట్టుగా అయిపోతురండి ఈ నీళ్ళ వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది. తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగునా ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగావకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడా తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న నియమించిన 86 మంది మెజిస్టీరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నష్టపోతూనే వచ్చారు. నిజాం తన పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ వారికి దక్కే విధంగా ముల్కీ నిబంధనల్ని ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్రలో మరోసారి అన్యాయం జరగకూడదన్న భయంతోనే ముల్కీ నిబంధనల్ని కొనసాగించాలని ముందుగానే షరతు విధించడం జరిగింది.
అయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగలేదు. ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగావకాశాలను గద్దల్లా తన్నుకుపోవడమూ నిలువలేదు. ఇలా నిరంతర వివక్ష నిరాదరణతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. 400 మందికి పైగా తెలంగాణ ముద్దుబిడ్డలు ఆ ఉద్యమంలో అసువులు బాశారు. ఈ ఉద్యమాన్ని నీరుకార్చడానికి మరోసారి కొత్త ఫార్ములాలు రూపొందించారు. కొత్త ఒప్పందాలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన 82,000 మంది ఆంధ్రులను వారి ప్రాంతాలకు తిప్పిపంపడానికి 1969లోనూ తిరిగి 1985లోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. పైగా ఎప్పటిలాగే యథేచ్ఛగా ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత సుప్రీంకోర్టు 1973లో తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలును సమర్థిస్తూ వాటిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. కాని ఆంధ్ర రాజకీయ వర్గాలు ఈ తీర్పుపై ఆగ్రహించి తెలంగాణకిచ్చిన అన్ని రకాల రక్షణాత్మక నిబంధనల్ని రద్దు చేయాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించాయి. తెలంగాణ వనరులు అవకాశాలను స్వేచ్ఛగా కొల్లగొట్టే అవకాశం కొనసాగించకపోతే సమైక్యాంధ్రలో కొనసాగబోమని బెదిరించాయి. మరోసారి ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో సహా అన్ని రకాల రక్షణల్ని రద్దు చేసింది. కోస్తా రాజకీయ పెత్తందారుల వివక్షా విధానాలు తెలంగాణను బలిపీఠం ఎక్కించాయి. తెలంగాణ ప్రజల హక్కులను ప్రయోజనాలను ఈ గడ్డపైన ఉన్న ఏ చట్టాలు వ్యవస్థలు కాపాడలేకపోయాయి.